అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అయితే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళ శుక్రవారాలకి చాలా విశిష్టత ఉంది. అంటే ఈ మాసం కూడా చాలా విశిష్టమైంది. దానిలో భాగంగానే నేను రెండవ శుక్రవారం అయితే గుళ్ళో పూజ అయితే చేసుకున్నాము. ఇది సామూహిక పూజ అండి. అంటే చాలామంది కలిసి చేసుకుంటున్నారు. ఈ పూజ ఎలా చేసుకున్నాను, ఎంత మనీ కట్టాను అనేది కూడా వీడియోలో చూద్దాము. అసలు పూజకి కావాల్సిన సామాన్లు ఏంటి, ఏమేమి తెచ్చుకోమన్నారు, అసలు అంటే ఇది చెన్నైలో ఉంటాం కదా, నేనైతే మనది తెలుగు కాదు కదా, ఇది తమిళ్లో ఎలా చేసుకున్నాను, ఎలా కన్‌ఫ్యూజ్ అయ్యాను మొత్తం అయితే చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే మన డైలీ వ్లాగ్స్‌లో డే అనేది చెట్లకి నీళ్లు పోయడంతో స్టార్ట్ అవుతుందనమాట. ఎందుకంటే చెట్లకి నీళ్లు పోయడంలో ఉన్న ఆనందం వేరే ఎక్కడా ఉండదండి. చాలా సంతోషంగా ఉంటాయి. ఒక మొక్క ఎండిపోతే వచ్చే బాధ, ఆ చెట్లకి నీళ్లు పోస్తుంటే అది ఎదుగుతుంటే కలిగే సంతోషం చాలా బావుంటుందనమాట. అసలకి ఆ బాధ అనేది మొత్తం కూడా పోతుంది. అందుకని నేను చెట్లు ఎప్పుడు ఉన్న 2 చెట్లైనా కూడా పెట్టుకుంటాను నీట్‌గా. అంటే పెద్ద పెద్ద చెట్లు పెట్టుకోవడానికి ఇక్కడ గార్డెన్‌లా పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. ఉన్న దాంట్లోనే కొంచెం పెట్టేసుకున్నామనమాట. ఇది కూడా తీసేయమంటారనమాట. వద్దు ఇదంతా మట్టి పడిపోద్దనేసి ఇంకా తీసేయలేక ఈ 4 అయితే పెట్టుకున్నాను. ఇంకైతే నెక్స్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ అయితే చేసేసుకుంటాననమాట. డైలీ సైకిల్ అయితే 15 మినిట్స్ తొక్కేసేసి ఈ ఇంకా ఇంకా డైలీ వర్క్స్ అయితే చేసుకునమాట. ఇదైతే ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే డైలీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటాయి కూడా. ఇంకైతే ఇంకా అందరూ వెళ్ళిపోయారనమాట ఇంట్లో నుంచి. స్కూల్‌కి, ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. మనదే రాజ్యం కాబట్టి మనకు ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చు. ఓల్డ్ సినిమా అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బావుంటాయి. ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడన్నా కూడా పాత సినిమా చూస్తా ఉంటే అట్లే సినిమా అయిపోయాక బ్రేకుల్లో కొంచెం కొంచెం పని చేసుకుంటూ టీవీ చూస్తా ఉంటారనమాట. ఇంకొచ్చేసి మార్నింగ్ వీళ్ళకి పాలిస్తాను. తాగరనమాట. షి ఇంక పడేయాల్సిందే. ఇంకా దువ్వెనలు క్లీన్ చేసేద్దామని ఈరోజు పెట్టేసుకున్నాను. ఇవన్నీ దువ్వెనన్నీ ఎన్ని దువ్వెనలున్నా గూడా జడేసుకుందామంటే దువ్వెన కనపడదు. ఎన్ని పిన్నీసులు కొనిపెట్టినప్పటికి కూడా బయటెళ్దామంటే పిన్నీస్ కనపడదు. ఇవి మా ఇంట్లో అయితే జరుగుతూ ఉంటాయి. మీ ఇళ్ళలో జరుగుతాయో లేదో నాకు తెలీదు గానీ, మా ఇంట్లో అయితే దువ్వెనల కోసం, పిన్నీసుల కోసం పెద్ద వేటే జరుగుతుందనమాట. మార్నింగ్ స్కూల్‌కెళ్ళే టైంలో. ఈ అరటిపండు ఇవి ఫ్రూట్స్ కూడా ఆవుకు పెడదామనేసి బాగా పండిపోయింది. రెడీగా పెట్టినాను. మళ్ళా లోపల పెడితే మళ్ళా మర్చిపోతాను. ఇది తమలపాకుల చెట్టు బాగా వేర్లొస్తా ఉన్నాయి. ఇది లిల్లీ వచ్చేసి ఇది వరలక్ష్మి వ్రతానికి డ్రెస్ కుట్టమంది అనమాట. బ్లౌజ్ నేనే మా లిల్లీకి బ్లౌజ్ రెడీ చేస్తాను. ఇది సిద్ధం చేసుకుందనమాట. ఇది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు లిల్లీ మెచ్యూర్ అయినప్పుడు పెద్దమని ఫంక్షన్‌కి. ఇంకైతే అప్పట్లో ఒక ఊపిన పాట ఇది. ఇది వస్తా ఉండింది పెట్టుకుంటే మామూలుగా జెమినీ లైఫ్‌లో పాటలు వస్తుంటాయి కదా! పెట్టేసుకున్నాననమాట. ఇంకా ఈ శారీకి అయితే ఫాల్స్ కుట్టాలి. ఇవి ఇంకా తోమాల్సిన పని కూడా ఉందండి. ఈరోజైతే చాలా చాలా వర్క్ ఉంది అసలు నాకు. హడావిడిగా ఉంది అసలకి. ఏ పని చేయాలా, ఏం చేయకూడదు అనేసి భలే ఉంది హడావిడిగా ఉంది. ఇది పీతాంబరం అనమాట. పీతాంబరం అయిపోయిందనేసి అవి అక్కడ పెట్టేసాను. మొన్న అవన్నీ కడిగేసుకున్నాను. పీతాంబరం అయిపోయింది. ఇంక కొత్త పీతాంబరం అయితే తెచ్చుకున్నాను. ఇది నా సంచి లేకపోతే అస్సలకి నాకు చిరాకుగా ఉంటుంది. ఇంకైతే మిషన్ ఫాల్స్ అన్నీ కుట్టేసుకున్నాక ఇది టీ తాగేసి మిషన్ ఫాల్స్ అన్నీ కుట్టేసాక అవన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక్క పీతాంబరం లేదని పనంతా అయిపోయింది. ఇంకా పీతాంబరం వచ్చాక ఇంకా పూజ పుట్ట అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ సిద్ధం చేసుకున్నాక పూజకి ఏమేమి కావాలి అంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చారనమాట. లిస్ట్ ప్రకారం తీసుకొచ్చుకోండి అని చెప్పారు. అంటే నేను ఫస్ట్ టైం చేసుకుంటాను అనమాట. అంటే చాలా రోజుల నుంచి చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ టైం కుదరకో అంటే అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. మనం టైము, డబ్బులు ఉంటే సరిపోదండి. అమ్మవారి అనుగ్రహం కావాలి. ఇప్పుడు అమ్మవారు అనుగ్రహించారేమో నాకైతే కుదిరిందనమాట పూజ చేసుకోవడానికి. చాలా సంతోషంగా ఉంది. అసలుకి హడావిడి నేను మాటల్లో చెప్పలేను. భలే ఉందనమాట. ఎప్పుడెప్పుడు పూజ చేద్దామా, ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా అన్నంత ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాననమాట. ఇంకైతే నేనైతే థర్స్‌డేనే అన్నీ చేసేసుకుంటాను కాబట్టి అంటే కొన్ని అన్నీ అంటే ముగ్గులు ఇది స్టవ్ క్లీన్ చేసుకోవడం, ఇంటి ముందు ముగ్గులేసేసుకోవడం, గడపకి ఇవి గడప అలంకరించుకోవడం ఇవన్నీ థర్స్‌డేనే చేసేసుకుంటాను. మీకు చెప్పాను కదా! ఇది మనం బియ్యం నానబెట్టేసి ఆ పిండితో ముగ్గేసుకున్నామంటే ఆ చాక్ పీస్‌తో ముగ్గురాలతో వచ్చే కళ కంటే
ఈ బియ్యం పిండితో వేస్తే వచ్చే వేరుగా ఉంటుంది. చాలా బావుంటుంది. అందుకని నేనొచ్చేసి బియ్యం పిండితో ఇలా చేసుకుంటాననమాట. అప్పటికప్పుడు బియ్యం పిండి రెడీ చేసుకోలేం కాబట్టి ముందే స్టోర్ చేసి పెట్టుకుంటే ఏంది ఫింగర్స్ ఇలా చూపిస్తున్నాననుకుంటున్నారా? ఇది నెక్స్ట్ డేకి శారీ బ్లూ, గ్రీన్ కదా! అందుకని బ్లూ నెయిల్ పాలిష్, పింక్ నెయిల్ పాలిష్ కాంబినేషన్‌లో 2 కలర్స్ పెట్టుకున్నాననమాట. అంతే ఇంకేం లేదక్కడ. ఇదైతే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టుకుంటున్నాననమాట. ఇది మీరు చేత్తో వేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఒక చిన్న టిష్యూ పేపర్‌తో వేసుకోవచ్చు. లేదంటే చిన్న క్లాత్‌తో కూడా వేసుకోవచ్చనమాట. ఇది మీ ఇష్టం వచ్చిన ముగ్గులు ఏమన్నా ఏసుకోవచ్చు చక్కగా ఉండేదానికి. ఇది ఇంటి ముందు కూడా వేస్తే చాలా బావుంటుందనమాట. ఇక మా ఇంటి ముందయితే పిల్లలు తొక్కేస్తారని వేయనండి. స్టవ్ దగ్గర ఒకటే వేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే వాళ్ళు తొక్కరనమాట. నెక్స్ట్ డేకి నేనే క్లీన్ చేసుకొని నీట్‌గా పెట్టుకుంటాను కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బయటేసామంటే అందరూ తొక్కి తొక్కి పారేస్తారు. ఈ విధంగా పిండితో వేస్తూ ఉంటే చాలా బావుంటుంది. అలాగే చీమలు తినడానికి గూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి, వాటికి ఫుడ్ ఇచ్చినోళ్ళం గూడా అవుతాం కాబట్టి, ఈ ముగ్గు పిండితో ముగ్గులు వేయండి. మన పాతకాలంలో అంతా మన పెద్దవాళ్ళు కూడా అందరూ ముగ్గు పిండితోనే ముగ్గేసేవాళ్ళు చీమలకు ఆహారంగా. కాబట్టి ఇప్పుడైతే ముగ్గు పిండితో చాక్‌పీసులతో వేస్తున్నాం కాబట్టి, ఆ చీమల ఫుడ్ గూడా పాపం కరువైపోయింది. అందుకే అవి మనకు చీమల్లో చికెన్‌లోకి వాటికొచ్చేస్తున్నాయి. ఇంకా బ్యాంగిల్స్ కూడా అయితే రెడీ చేసుకుంటున్నాననమాట. చూస్తున్నారు కదా! బ్లూ, గ్రీన్ కాంబినేషన్‌లో బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకుంటాను. నాకైతే మామూలుగా ఫస్ట్ నుంచి కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవడమే ఇష్టమండి. అంటే ఆల్మోస్ట్ ప్లెయిన్ బ్యాంగిల్సే వేసుకుంటాను. కానీ ఈ పూతల గాజులొచ్చేసి బాగున్నాయని తెచ్చుకున్నాననమాట. చూస్తున్నారు కదా! గ్రీను, రెడ్డు ఉన్నాయి. ఇంకైతే మనం బయలుదేరాలి. టైం అయిపోయిందనమాట. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. స్కూల్ టైం అయిపోయింది. ఒక 1 అవర్ ముందు బయలుదేరితే కొన్ని కొన్ని పనులున్నాయి అవన్నీ చేసుకొని వచ్చేస్తాననమాట. ఓకే. బయలుదేరదామా మరి? ఇంకా ఫస్ట్ అయితే పాలకొచ్చేసాననమాట. పాలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంటే మధ్యలో మార్గ మధ్యంలో ఇది మారేడు చెట్టు కనిపించింది. మారేడు చెట్టు తెలుసు కదండీ! బిల్వదళాలు అంటారు. ఇంట్లో శివలింగం ఉంది కాబట్టి బిల్వదళాలు నేను మామూలుగా కోసుకుంటూ ఉంటాననమాట. ఇక ఈ పచ్చగా కళకళలాడుతూ కనిపించేసింది కాబట్టి వదలలేకపోయాను. మామూలుగా అయితే ఎవరేమనరనమాట కోసుకోవచ్చు. ఇక్కడే కోసుకుంటూ ఉంటాను. ఇక్కడ మనం నేను బయట షాప్‌లో కూడా కొంటాను. కానీ ఆ బయట షాప్‌లో కొంటే అంటే అవి ముదిరిపోయిన ఆకులు ఏవో మనకు ఇంక వాళ్ళు అమ్ముతున్నారు కొంటాం పరిస్థితి తప్పని పరిస్థితిలో ఒక రూ. 20కి అలా కొంటే దాంట్లో ఒక 3, 4 ఆకులు మాత్రమే ఉంటాయండి. అంటే మనం బిల్వదళాలు ఎప్పుడు సమర్పించాలంటే 3 ఆకులు 3 ఉన్నవి మాత్రమే పరమేశ్వరుడికి సమర్పించాలి. అలా కాకుండా ఒకటి ఇట్లా ఉంటే అవి పూజకి పనికిరావు. అవి ఇంకా మామూలుగా నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళతో ఆ జలంతో మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు. కానీ 3 ఉన్నవి మాత్రమే పెట్టాలి కాబట్టి ఇక్కడైతే నీట్‌గా చక్కగా నిదానంగా కోసుకుంటాననమాట. ఎవరు ఉండరు ప్రాబ్లమ్ లేదు. చూసినా కూడా చెప్తానులెండి. ఏదో ఒకటి చెప్పేస్తాం. ఏమనరు మామూలుగా చూసినప్పుడు చూద్దాము. ఎవరు ఉండరు కాబట్టి హ్యాపీగా మారేడాకులు కూడా కోసుకొని అక్కడ నుంచి బయలుదేరానమాట. ఇంకా వాళ్ళకైతే మోక్షాలు వెళ్ళి వాళ్ళ స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసేటప్పుడు రిటర్న్లో పెట్రోల్ పట్టించుకుంటున్నాం అనమాట. ఇదే మా రెగ్యులర్ పెట్రోల్ బంకు. ఇక్కడైతే ఇక్కడ పెట్రోల్ ఎందుకు పట్టించుకుంటామంటే మా లిల్లీ మోక్ష చెప్పేది మామూలుగా నాకైతే ఇక్కడ అలవాటు అనమాట. ఇక్కడే పట్టించుకుంటాను కాబట్టి వీళ్ళు బయటకి ఇది ఓపెన్ చేయరనమాట. ట్యాంక్ వీళ్ళే ఓపెన్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వెళ్తాం మామూలుగా. ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతం డెకరేషన్ ఐటమ్స్ కొన్ని అయితే కొనుక్కున్నాను. అలాగే రేపు పూజకి మామిడాకులు తెచ్చేసుకున్నాను. అలాగే చామంతి పూలు మెరూన్ కలర్ చాలా బాగున్నాయి. ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మెంతికూర మొత్తం చూడండి ఈ కట్ట వచ్చేసి 20 రూపీస్ అంట. చాలా పెద్దది, చాలా చాలా పెద్దది, చాలా ఉంది అసలు. ఆకు 2 టైమ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇది దీపారాధన కుందులు, ఇవి మామూలుగా పొద్దున్న మార్నింగ్తో వేసుకున్న సామాన్లు అన్నీ కూడా ఈవినింగ్కి ఏం లేకుండా పెట్టేసుకున్నాను. అలాగే పాలు కూడా తెచ్చేసుకున్నాను. ఆవు పాలతో అయితే సోమవారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేసే అనమాట. అదేందో తెలియకుండానే మెలకువ వచ్చేసిందండి. ఇంకా 5:30 అంటే పెద్ద టైం ఏం కాదు. ఆల్మోస్ట్ తెల్లారిపోయినట్టే. పొద్దున్నే సోమవారం మొహం చూసేసి డోర్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి
నేనైతే నైట్ ముగ్గేసేసాను. మా ఓనర్ అయితే 5:30కి లేసి ముగ్గేస్తా ఉంది. చల్లుతా ఉంది. ఇంకా ఉన్నప్పుడు ముగ్గేస్తే గందరగోళం అయిపోద్ది. బాగుండదు కాబట్టి ఆమె వెళ్ళాక ముగ్గేసుకున్నాననమాట. 10 నిమిషాలు ఏదైనా పని చేసుకుందాం అనేసి టైం అయిపోయింది. ఒక 10 మినిట్స్ లోపల ఏదైనా పని చేద్దాం అనుకుని కిచెన్లో వర్క్ చేసేసుకొని ఈ కింద ముగ్గైతే వేసేసి వచ్చానమాట. ఆ ముగ్గే బాగుందిలేండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలా. నేను ఈరోజు చిన్న ముగ్గు వేసాను. ఎర్రమట్టి పెట్టలేదు. ఇంకా ఇంటి ముందు వేసుకున్నాను కాబట్టి ఇంకా అయితే ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. పూలు అయితే డెకరేషన్ చేసేసుకున్నాను. వరుసగా చిన్న చిన్నగా అయిపోతాయండి పనులన్నీ. హడావిడి అయితే పడకూడదు. ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంది కదా, మీరు పింక్ ఫ్లవర్స్ ఇవైతే ఇక 6 అయిపోతూ ఉంది. ఇంకా ఏం చేద్దాం, వంటింట్లోకి అయితే వచ్చేసి కిచెన్ ఎలా ఉందో చూడండి. నైటే క్లీన్ చేసుకుంటే కిచెన్ మార్నింగ్ లేసరికి ఫ్రెష్ ఫీల్ అయితే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు కిచెన్ అయితే నీట్గా పెట్టుకోండి. ఎందుకంటే కిచెన్ గందరగోళంగా ఉంటే మీ మైండ్ కూడా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి కిచెన్ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా మీరు ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరు హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. ఇల్లంతా హ్యాపీగా ఉంటే ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ వస్తుందన్నమాట. ఇది ఎదురిల్లు చూస్తున్నారు కదా, ఒక్క పెట్ట కూడా లేదు. బట్టలన్నీ ఆరేస్తున్నారు. వర్షం పడలేదు ఎట్టో. ఈ ముందు చెట్టు కంటే ఈ చెట్టు బాగుంది. కలబంద చెట్టు బాగా గ్రోత్ వస్తుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి పెట్టేసి అనమాట. దీన్ని చూస్తుంటే కూడా హ్యాపీగా ఉంటుంది. మా ముగ్గు అయితే చాలా నచ్చిందండి నాకు. గీతలు గీతలు ఉన్నాయి కానీ తామర పూలు చాలా బాగున్నాయి. వీళ్ళు వేసేసరికి పొంగల్ అయితే చేశాను అనమాట. బాగా జీడిపప్పు నెయ్యి వేసేసి చట్నీ, వేసిన పప్పు చట్నీ కూడా చేసేసాను. వీళ్ళు తింటారో తినరో అది వేరే విషయం, మనం అయితే చేయాలి కాబట్టి చేస్తాను అనమాట. ఇక్కడ ఇది ఈ ఫ్రిడ్జ్ పక్కన ఇది ఇచ్చారండి. ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకోవాలంట. ఇంతకుముందు చిన్న ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటారు. ఆయన ఇప్పుడు ప్లేస్ సరిపోదు. గిన్నెలన్నీ తోమేసి క్లీన్ సర్దేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇంకా పొంగల్ అవన్నీ అయిపోయినాక పొంగల్ చట్నీ చేశాక ఇది వచ్చేసి అటకాయ తాలింపు మెంతికూర పప్పు చేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, అన్నీ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసేసేయాలి. రైస్ చేసేసాను. అన్నీ ఒకటొకటిగా చేస్తూ వస్తూ ఉన్నానండి. హడావిడి పడట్లేదు, ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఇది దాల్చిన చెక్క వాటర్ తాగితే వెయిట్ లెస్ అవుతారు కాబట్టి ఇది కూడా ఓ పక్కనే చేద్దాం. ఇంకైతే అంత సర్దేసుకున్నాక నీట్గా పెట్టేసుకున్నాక ఇవే శుద్ధ నీళ్ళలో ఏమో అండి గారెట్టిపోయింది. ఇవి ఎప్పుడు కూడా మెంతికూర చూడు, కలర్ కాంబినేషన్లో మనకు దేవుడిచ్చిన వరం అండి. కలర్ కాంబినేషన్ భలే ఉంటాయి అసలు. ఎల్లో గ్రీను, ఎల్లో రెడ్, ఆనియన్ కలర్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా పప్పు అయితే ఉడకబెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చినాక అది ఓపెన్ చేసినాక మళ్ళీ పచ్చిమిర్చి, అలాగే ఈ కట్ చేసుకున్నటువంటి మెంతికూర, టమాటాలు, ఆనియన్స్ ఇవన్నీతో పాటు కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేద్దండి. ఉప్పు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి ఇవన్నీ వేసాక ఒక 3-4 విజిల్స్ పెట్టేసామంటే నీట్గా చక్కగా ఆకురపప్పు అయితే రెడీ అయిపోతుంది. దాన్ని రుబ్బేసుకొని ఇంకా పోపు పెట్టేసుకుంటే మంచి ఆకురపప్పు రెడీ అయిపోతుంది. అలాగే ఈరోజు అరటికాయ ఫ్రై కూడా చేశానమాట. మా లిల్లీ మోక్ష వాళ్ళకి ఫేవరెట్ పొటాటో ఫ్రై, ఇది అరటికాయ ఫ్రై. డైలీ వీక్లీ 2 టైమ్స్ అయినా లెమన్ రైస్, పొటాటో ఫ్రైయో లేకపోతే ఆల్టర్నేట్ అరటికాయ ఫ్రైయో ఉండాలన్నమాట. ఈ పనులు అయిపోయే లోపల నేను ఇంకో వేరే పనులు అయితే చేసుకున్నాను అనమాట. ఈ విధంగా డైలీ వర్క్స్ ఇవేనండి ప్రతి ఒక్కళ్ళకు కూడా. కాకపోతే కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్ట్రా పనులు, కొన్ని పని లేకపోవడం, ప్రశాంతంగా ఉండడం, ఇలాగ డైలీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఈరోజైతే గడపకి కూడా చక్కగా బొట్టు పెట్టేసి ముందైతే చాక్ పీస్తో వేసుకున్నానండి. చాక్ పీస్తో వేసుకుని తర్వాత బియ్యం పిండితో వేస్తే బాగుంటుందనేసి, అంటే ముగ్గు పిండి పోయినప్పటికి కూడా ఈ ముగ్గు అలాగే ఉంటుంది కాబట్టి ముందు చాక్ పీస్తో వేసేసి తర్వాత ముగ్గు పిండితో వేసాను అనమాట. ఇప్పుడు మనకు ఒక 2 డేస్ అయినా కూడా ఈ ఫ్రైడే వేసామంటే సాటర్డే, సండే, మండే 3 డేస్ ఉంటే మళ్ళీ ట్యూస్డేకి మండే క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి డైలీ అయితే నేనైతే గడపకి క్లీన్ చేయనండి. ఈ విధంగా అయితే డైలీ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదన్నా ఇల్లు ఇలా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు అనుకుంటే కూడా హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మామిడాకులు సిద్ధం చేసేసుకున్నాను అనమాట. మామిడి తోరణాలు అయితే కట్టేసుకున్నాను. మోక్ష వాళ్ళ స్కూల్ దగ్గర మామిడాకులు కోసుకుంటామన్నమాట. ఇంటి వెనకాల చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళడం కంటే స్కూల్ దగ్గర తెచ్చుకోవడమే నాకు ఇష్టం అండి. ఇంకా తామర పూలు కూడా తెచ్చుకున్నమాట పూజ కోసం ప్రత్యేకంగా. ఈ నిజంగా ఇట్లా వచ్చింది అనుకుంటున్నాను, అట్లా రాదండి మనకు. నేనే చేసుకున్నామంటే మనమే ఇట్లా చేసుకోవాలి. ఇంకా మారేడాకులు కూడా శుభ్రంగా కడిగేసి అన్నీ సిద్ధమైతే చేసేసుకున్నాను అనమాట. వీళ్ళు వేసేసరికి మార్నింగ్ ఈరోజు మాత్రం
మారేడాకులతో పూజ చేసుకోవచ్చు హ్యాపీగా అయితే. ఈ మిగిలిన వాటికైతే ఇవన్నీ నీళ్ళలో వేసేసి మంచి నీళ్ళలో వేసేసి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది మారేడు నీళ్ళతో అభిషేకం చేస్తే స్వామివారికి పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం అంట. అందుకనేసి ఇలాంటి 3 లేనివి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాను. ఇంకా చూస్తున్నారు కదా, పొట్ట పొడిస్తే అక్షరం ఒక రాదంటారే, దీన్ని చూస్తే అదే పరిస్థితి నాది కూడా. ఒక్క అక్షరం ఒక్క రాదు. ఇవి ఆ పూజారిని పక్కన వాళ్ళని అడిగేసి ఏం కావాలి ఏం కావాలనేసి ఆ లిస్టు ప్రకారం అన్నీ తీసుకున్నాను అనమాట. పూజ పుట్ట అవసరం లేదు, కానీ నేనైతే చాలా రోజులైంది నేను తోవేసి పక్కన పెట్టుకున్నాను. ఇది 3 తట్లు అయితే చెప్పారండి. 3 చిన్న ప్లేట్లు చెప్పారు. 2 ఉన్నాయి, ఇంకోటి లేదు కాబట్టి ఆ ప్లేట్ తీసుకెళ్ళాను. పెద్ద తాంబూలం తట్టు అంటే పెద్ద ప్లేట్ తెచ్చుకోమన్నారు. తర్వాత వచ్చేసి ఇది హారతి కర్పూరం ఉంది వెలిగించుకునేది, పంచపాత్ర ఉత్తరని గంట, ఇంకా వచ్చేసి కడ్డీల స్టాండు, అగరబత్తి స్టాండు. ఇది అగల్ అంటే ప్రమిద అంట. ఇది ప్రమిద, లక్ష్మీదేవి విగ్రహం, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అగ్గిపెట్టి, ఒత్తులు చెప్పలేదు, నెయ్యి మాత్రం చెప్పారు. ఇంకా అవన్నీ సిద్ధం చేసుకొని వాటికి బొట్లకి చక్కగా పెట్టేసుకొని ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరేసాను. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. నేనైతే స్కూల్కి అయితే నేను తీసుకెళ్ళలేదండి, ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్ళాలా చాలా, ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్ ఒకటి ఉంది కాబట్టి నేనైతే స్కూల్కి తీసుకెళ్ళలేదు. కృష్ణ తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనైతే ఇంట్లో చక్కగా పూజ చేసేసుకొని పూజ అంతా అయిపోయినాక అన్నీ సిద్ధం చేసుకుని ఆల్రెడీ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట, బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇంకా నేను కూడా ఆల్రెడీ రెడీగానే ఉన్నాను కాబట్టి ఒకసారి ఇల్లంతా చెక్ చేసేసుకొని ఫ్యాన్స్ లైట్లు అన్నీ ఆఫ్ చేసేసుకొని బయలుదేరుతానమాట. ఇంకా నేను నెక్స్ట్ పూజ ఎలా చేసుకున్నాను, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లంతో నేను పడ్డ ఇబ్బందులు ఏంటి, అసలు మనం తీసుకెళ్ళిన వస్తువులు కరెక్టేనా కాదా, చాలా అయితే జరిగాయి అన్నమాట. అవన్నీ మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వెంటనే మీకైతే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూస్తూ ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మన వ్లాగ్స్ చూడొచ్చు అనమాట. ఇంకా నా వ్లాగ్స్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం తప్పకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా కలుద్దాం.